Okay, in this session we are going to learn about the basic concepts of creating Android application first thing, and GitHub గురించి చూద్దాము. GitHub లో ఎలా మనము ఒక రెపాజిటరీని క్రియేట్ చేసి అందులో నేను ఇచ్చే టాస్క్ని మీరు ఎలా అక్కడ అప్లోడ్ చేయాలో చెప్తాను. సో ఈరోజు క్లాస్లో ఈ రెండు నేర్చుకుందాం. ఫస్ట్ మనకి లాస్ట్ క్లాస్లో చెప్పినట్లే సేమ్ కంటెంట్స్, కాకపోతే ఇప్పుడు వితౌట్ టేకింగ్ ఎనీ టెంప్లెట్ అనమాట. నో యాక్టివిటీతో స్టార్ట్ చేసి ప్రాజెక్ట్ అనేది చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. స్టార్ట్ ఏ న్యూ Android Studio ప్రాజెక్ట్. All of you please, ఇక్కడ మనకి నో యాక్టివిటీ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇందులో మనం ఎటువంటి టెంప్లెట్ తీసుకోవట్లేదు. ది వెరీ బేసిక్ మెథడాలజీ టు క్రియేట్ అన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ మీద చెప్తున్నాను. సో కేర్ఫుల్గా ప్రతి ఒక్క స్టెప్ని మీరు అనలైజ్ చేస్తేనే మీరు తెలుసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఇట్స్ అన్ హలో ప్రాజెక్ట్ అనుకుందాం. హలో ప్రాజెక్ట్. సో com.svc.hello. సో లొకేషన్ మనకి సిలో ఉంది, సిలో డాక్యుమెంట్స్లో ఉన్నాయి. సో లాంగ్వేజ్ వచ్చి జావా, మినిమం ఎస్డికే వచ్చి 4.1, ఏపీఐ 16. సో ఇక్కడ నేను ఫినిష్ క్లిక్ చేస్తున్నాను. వితౌట్ క్రియేటింగ్ నో యాక్టివిటీ లేకుండా చేస్తున్నాను. సో బిల్డింగ్ ప్రాసెస్కి కొంచెం టైం తీసుకుంటుంది. ఇటు సైడ్ చూస్తే మనకి ఇది ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. సో మనం చూస్తున్నాం ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వ్యూ టైప్స్. ఇందులో ప్రాజెక్ట్స్, ప్యాకేజెస్, ప్రాజెక్ట్ ఫైల్స్ ఎలా ఉన్నాయి కదా. బై డిఫాల్ట్ ఆండ్రాయిడ్ మీద ఉంటుంది. ఆండ్రాయిడ్లో మనకి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. స్ట్రక్చర్ కంప్లీట్గా లోడ్ అయ్యేంత వరకు మనకి ప్రాజెక్ట్ వ్యూలోనే కనపడుతుంది ఈ వ్యూ. After completion of building process, you will see the difference of project explorer. So మనకి ఇక్కడ యాప్ అని, మేనిఫెస్ట్, జావా, RES అని, Gradle scripts అని 2 types వేసి ఉన్నాయి అన్నమాట. ఇట్స్ ఎ సింగిల్ ప్రాజెక్ట్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ హలో అనే ఒక ప్రాజెక్ట్ ఉంది ఈ ప్రాజెక్ట్లో. సో మనం ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ చూస్తే ఇలా ఉన్నాయి కదా. ఇందులో ఆండ్రాయిడ్ అనే ప్రాజెక్ట్ వ్యూని చూస్తున్నాం. అందులో ఎలా ఉంటుంది అంటే బై డిఫాల్ట్ మనకి ప్రాజెక్ట్ యాప్ నుంచి స్టార్ట్ అవుతుంది. యాప్లో మనకి మేనిఫెస్ట్ అనే ఒక ఫోల్డర్ కనపడుతుంది. ఇందులో ఆండ్రాయిడ్ manifest.xml ఉంటుంది. ఇట్ ఈస్ ద మెయిన్ ఎగ్జిక్యూషన్ ఫైల్. స్టార్టింగ్ ఫ్రమ్ ది ఎగ్జిక్యూషన్, ఫస్ట్ మనకి రన్ అయ్యే ఫైల్ ఇది. ఇక్కడ నుంచి జావా ఫైల్కి వెళ్తుంది. జావాలో మనకి 3 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయని చెప్పాను. సో ఫస్ట్ కేటగిరీ మనకి మెయిన్, ఇది మెయిన్ కేటగిరీ. సెకండ్ వన్ ఆండ్రాయిడ్ టెస్ట్, థర్డ్ వన్ వచ్చి నార్మల్ టెస్ట్. సో రిసోర్స్ అనమాట, RES అంటే రిసోర్స్ ఫోల్డర్. ఇందులో మనకి డ్రావల్లో ఇమేజెస్ ఉంటాయి, ఐకాన్స్ ఉంటాయి, కొన్ని XML ఫైల్స్ ఉంటాయి. సో ఈ 2 types ఆఫ్ XML ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ మిప్ మ్యాప్ అనే ఒక ఫోల్డర్ ఉంది విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఐకాన్, లాంచర్ ఐకాన్ యొక్క 2 వేరియంట్స్ ఉంటాయి. ఇందులో మనకి వాల్యూస్లో వచ్చి 3 types ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. సో colors.xml, strings.xml, styles.xml. మనకి థీమ్కి సంబంధించినంత స్టైల్స్లో ఉంటుంది. సో styles.xml అంటే XML లో మనకి ఎలా ఉంటుందంటే HTML కోడ్ని XML లో రాసి ఉంటారు. చూసేదానికి అంతా అలానే ఉంటుంది, HTML ట్యాగ్స్ లాగే ఉంటాయి. సో రిసోర్స్ అనే ట్యాగ్ లోపల స్టైల్ అనే ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్లో ఐటమ్స్ ఉన్నాయి. సో 3 కలర్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ 3 కలర్ ఐటమ్స్ని బేస్ చేసుకొని దట్టు మనకి అప్లికేషన్ యొక్క స్టైల్ యాప్ థీమ్గా తీసుకుని ఒక నేమ్తో theme.app_compare.light.dark action bar అనే థీమ్ వేరియంట్ అనమాట. ఇది థీమ్ వేరియంట్. దీన్ని మనం మార్చుకోవచ్చు, కావాలంటే మనకు నచ్చిన థీమ్ని పెట్టుకోవచ్చు.
అయితే ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో స్టైలింగ్ మొత్తం styles.xml లో ఉంటుంది. సో స్ట్రింగ్స్ మనకి ఏమేమి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కావచ్చు, నేమ్ ఆఫ్ ది లేబుల్ కావచ్చు, నేమ్ ఆఫ్ ది బటన్ కావచ్చు. సో ఇలాంటివన్నిటికీ మనం ఇక్కడ స్ట్రింగ్స్ రాసుకుంటాం. రాసుకున్న స్ట్రింగ్స్ ని యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో మనకి ఏదైనా స్ట్రింగ్స్ ఉంటే ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ strings.xml సేవ్ చేస్తాం. నెక్స్ట్ colors.xml మనం ఏమైనా కలర్స్ రిసోర్సెస్ పెట్టుకోవాలనుకున్నప్పుడు సో ఈ కలర్స్ లో రాస్తాం అనమాట. సో ఈ కలర్స్ ని మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. సో ఇవి వాల్యూస్. మిప్ మ్యాప్ లో వచ్చి ఐకాన్స్ ఉంటాయి, డ్రావబుల్ లో ఇమేజెస్ ఉంటాయి, మొత్తం రిసోర్స్ ఫోల్డర్ లో ఉంటుంది. నెక్స్ట్ జావాలో ఇలా 3 టైప్స్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి, దాని గురించి చూసాం. ఆండ్రాయిడ్ మేనిఫెస్టో గురించి చూసాం. ఇది యాప్ లెవెల్ ఆఫ్ ఆండ్రాయిడ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనమాట. అదే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లోకి వెళ్తే మనకి ఇలా కనపడుతుంది. నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ హలో, ఎక్స్టర్నల్ లైబ్రరీస్, స్క్రాచెస్ అండ్ కన్సోల్స్. ఎక్స్టర్నల్ లైబ్రరీస్ కింద చాలా లైబ్రరీస్ ఉంటాయి. సో మనం యూస్ చేసే వర్షన్ యొక్క బిల్డ్ వర్షన్ బట్టి ఇక్కడ మనకి డేటా అనేది వస్తుంది బై డిఫాల్ట్. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి గ్రాడెల్ అనేది క్రియేట్ చేస్తుంది. అయితే హలో అనే ప్రాజెక్ట్ లో మనకి బై డిఫాల్ట్ గ్రాడెల్, ఐడియా, సో 2 హిడెన్ ఫోల్డర్స్ ఉన్నాయి. నెక్స్ట్ యాప్, గ్రాడెల్, మిగతా సపోర్టెడ్ ఫైల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న build.gradle వచ్చి దిస్ ఇస్ ప్రాజెక్ట్ లెవెల్ build.gradle. యాప్ లో ఉన్న build.gradle వచ్చి యాప్ లెవెల్ build.gradle. సో ఈ 2 గ్రాడెల్స్ గురించి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్క ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ని మనం యాక్సెస్ చేయాలన్న ప్రతిసారి మనకి build.gradle మీద మనం వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కి కొత్త ఫాంట్స్ ఏదైనా వచ్చాయి, ఆ ఫాంట్స్ ని మనం యాక్సెస్ చేయాలి. సో వీటిని యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ని మన అప్లికేషన్ లోకి మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ build.gradles మనకి వర్క్ అవుతాయి. నెక్స్ట్ యాప్ అనే ఫోల్డర్ లో లైబ్రరీస్ అనమాట, ఇది లైబ్రరీ సోర్స్ అనమాట. సో లైబ్రరీస్ అన్ని ఇందులో ఉంటాయి. లిబ్ ఫైల్స్, జార్ ఫైల్స్ ఏమైనా ఉంటే అవి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఆర్సి సోర్స్ అనమాట. సోర్స్ లో మనకి 3 టైప్స్ ఉన్నాయి కదా, ఆండ్రాయిడ్ టెస్ట్, మెయిన్, టెస్ట్. మెయిన్ లో మనకి జావా, ఆర్ఈఎస్, ఆండ్రాయిడ్ మేనిఫెస్టో ఉంటుంది. సో ఇంతకు ముందు ఉన్న చూసిన దానికి దీనికి చిన్న డిఫరెన్స్ అనమాట, లెవెల్ ఆఫ్ స్ట్రక్చరింగ్ అనమాట, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. సో జావాలో మనకి com.svc.hello అని ఉంది. ఇందులో మనకి ఎటువంటి ఫైల్ లేదు బై డిఫాల్ట్, ఎందుకంటే మనం ఏం క్రియేట్ చేయలేదు. రిసోర్స్ లో కూడా ఎటువంటి లేఅవుట్ ఫోల్డర్ లేదు. సో ఇప్పుడు మనం ఒక లేఅవుట్ ఫోల్డర్ ని క్రియేట్ చేయాలి ఫస్ట్. తర్వాత మనం ఒక జావా ఫైల్ ని క్రియేట్ చేయాలి. ఒక యాక్టివిటీని క్రియేట్ చేయాలంటే ఏమేం చేయాలి? ఇప్పటికీ ప్రాజెక్ట్ అనేది ఇది రన్ అవ్వదు. సో ఎనీ యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ ఉంటేనే మనకి ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ మేనిఫెస్టోకి వెళ్దాం. బై డిఫాల్ట్ ఇట్స్ ఏ డిఫాల్ట్ అప్లికేషన్ అనమాట, ఇలానే ఉంటుంది బై డిఫాల్ట్, ఎటువంటి యాక్టివిటీ లేకపోతే. సో సెల్ఫ్ క్లోజింగ్ లో ఉంది అప్లికేషన్ అనేది, మనకి ఇక్కడ సెల్ఫ్ క్లోజింగ్ లో ఉంది. సో విచ్ మీన్స్ దెర్ ఈస్ నో యాక్టివిటీస్ దేర్ అని అర్థం. సో మనకు యాక్టివిటీస్ కావాలి కాబట్టి వీఆర్ క్రియేటింగ్ వన్ యాక్టివిటీ. ఇక్కడ మనం యాక్టివిటీని క్రియేట్ చేయాలి. సో ట్యాగ్ స్టార్ట్ చేసి యాక్టివిటీ, నేమ్ ఆఫ్ ది యాక్టివిటీ అలానే ఉండండి. యాక్టివిటీని క్లోజ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము ఒక యాక్టివిటీని క్రియేట్ చేయాలి. యాక్టివిటీని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక జావా ఫైల్ని క్రియేట్ చేయాలి. వెళ్దాం. జావా అనే ఫోల్డర్లో com.svce.hello మనం ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. సో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ జావా క్లాస్. సో జావా క్లాస్ని క్లిక్ చేసి ఏం ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం, మన ఇష్టం. ఇక్కడ మనం క్లాస్ని సెలెక్ట్ చేసి ఒక ఎంటర్ క్లిక్ చేసామంటే మనకు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయింది ఫైల్ అనేది ఇక్కడ మనకు కనపడుతుంది, main.java. సో ఈ main.javaకి ఎక్స్టెన్స్ యాక్టివిటీని ఇవ్వాలి.
మీరు యాక్టివిటీ అన్నా తీసుకోవచ్చు, లేదు యాప్ కంపాట్ యాక్టివిటీ అని ఉంది, అదన్నా తీసుకోవచ్చు, ఏదైనా ఒకటి పర్లేదు. ఇందులో యాక్టివిటీ కిందకి తీసుకుంటే 7 ఫేసెస్ ఉంటాయి, ఎర్లియర్ క్లాసెస్లో మీరు తెలుసుకుంటారు. సో ఎగ్జాంపుల్కి ఒక క్లాస్ని స్టార్ట్ చేసి హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసేదాన్ని మాత్రం చెప్తాను. సో ఆన్ క్రియేట్ అయిన ఒక మెథడ్ ఉంది, ఆన్ క్యాపిటల్ సి ఓఎన్ స్మాల్ క్యాపిటల్ సి ఆన్ క్రియేట్. ఓకే, బండిల్ సేవ్డ్ ఇన్స్టెన్స్ స్టేట్ అని ఉంది కదా. సో ఇది బండిల్ అనేది ఒక క్లాసు, సేవ్డ్ ఇన్స్టెన్స్ స్టేట్ అనేది ఆబ్జెక్ట్. అదే ఆబ్జెక్ట్ని ఇక్కడ సూపర్ క్లాస్కి పంపిస్తున్నాం. అయితే మీకు జావా అర్థం అయితేనే ఇవన్నీ 100% అర్థం అవుతాయి. సో దిస్ ఈస్ ప్రొటెక్టెడ్ బేస్డ్ అనమాట, దట్ ఓవర్ రైడ్ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేవి ఏవి అంటే, మనం ఇప్పుడు సూపర్ క్లాస్ని ఎటువంటి ఎఫెక్ట్ చేయకూడదు. పేరెంట్ క్లాస్ని ఎఫెక్ట్ చేస్తే చైల్డ్ క్లాస్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఎటువంటి ఎఫెక్ట్స్ ఉన్నా కానీ చైల్డ్ క్లాస్లోనే జరగాలి. ఇట్ విల్ నాట్ రిఫ్లెక్ట్ టు ది పేరెంట్ క్లాస్. అందుకోసం ఓవర్ రైడ్ వాడుతున్నాం. అయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాయాలన్నమాట మనం, సెట్ కంటెంట్ సి క్యాపిటల్, వ్యూలో వి క్యాపిటల్, వ్యూ ఆఫ్ ఇక్కడ మనం ఏం రాయాలంటే ఒక లేఅవుట్ ఫైల్ని ఇక్కడ రాయాలి. ఏదైతే లేఅవుట్ ఫైల్ని ఇక్కడ నేను స్పెసిఫై చేస్తానో ఆ లేఅవుట్ ఫైల్ కంపల్సరీ ఇక్కడ ఉండాలి, రిసోర్స్లో ఉండాలి. సో ఇక్కడ ఎటువంటి రిసోర్స్ ఫైల్ లేదు. సో మనం ఒక రిసోర్స్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయాలంటే ఆర్ఈఎస్ అనే ఫోల్డర్ని రైట్ క్లిక్ ఇచ్చి న్యూ క్లిక్ చేసి ఆండ్రాయిడ్ రిసోర్స్ డైరెక్టరీ, ఇందులో లేఅవుట్ సెలెక్ట్ చేసుకోండి, రిసోర్స్ టైప్ లేఅవుట్. ఇక్కడ వచ్చి ఇక్కడ మనం క్రియేట్ చేసే ప్రతి ఒక్క ఫైల్ నేమ్ మినిమం లోవర్ కేసులో ఉండాలి. సో main_activity అని నేను స్పెసిఫై చేశాను. ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఒక్క నిమిషం, ఆర్ఎస్ ఇందులో ఆండ్రాయిడ్ రిసోర్స్ డైరెక్టరీ లేఅవుట్. ఓకే, లేఅవుట్ అని ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లేఅవుట్ రిసోర్స్ ఫైల్ అని ఇవ్వాలి. ఫస్ట్ లేఅవుట్ అని ఇచ్చాను, లేఅవుట్ ఫోల్డర్ క్రియేట్ అయింది. తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లేఅవుట్ రిసోర్స్ ఫైల్. ఈ ఫైల్లో main_activity. సో ఒక ఫైల్ క్రియేట్ అయింది విత్ లీనియర్ లేఅవుట్ మనకి క్రియేట్ అయింది. ఇక్కడ చూస్తే స్ప్లిట్ డిజైన్ కోడ్ అని ఉంది. స్ప్లిట్ క్లిక్ చేస్తే మనకి డిజైన్ ప్లస్ కోడింగ్ కనపడుతుంది. ఇది ఇట్స్ ఏ ప్యూర్లీ, ఒకసారి ఫస్ట్ కోడే చూద్దాం, ప్యూర్లీ వెర్టికల్ ఓరియంటేషన్తో ఉంది మనకి ప్రాజెక్ట్. సో ఇందులో నేను ఒక టెక్స్ట్ వ్యూని రాస్తున్నాను. టెక్స్ట్ వ్యూ 2 రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్క కాంపోనెంట్కి, UI కాంపోనెంట్కి, దట్ ఈస్ లేఅవుట్ విడ్త్ అండ్ లేఅవుట్ హైట్. సో స్పెసిఫైయింగ్ ది width and height of the text file, ఒక టెక్స్ట్ వ్యూ. సో ఆండ్రాయిడ్ టెక్స్ట్ వచ్చి నేను హలో వరల్డ్ అని ఇస్తున్నాను. సో క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వ్యూ చూద్దాం. స్ప్లిట్ క్లిక్ చేస్తే ఈ కార్నర్లో ఉంది మనకి. మీరు గమనిస్తే మీకు ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ కార్నర్లో ఉంది కదా, ఈ కార్నర్లో హలో వరల్డ్ కనపడుతుంది. సో చాలా తక్కువ సైజ్తో కనపడుతుంది. సో టెక్స్ట్ సైజ్ అని ఉంటుంది, టెక్స్ట్ సైజ్. సో దాన్ని 30 స్పెసిఫిక్ పిక్సెల్ అన్నమాట. సో దీన్ని సెంటర్కి తీసుకురావాలి కాబట్టి ఇవన్నీ ప్రాపర్టీస్ అన్నమాట, లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి యూస్ చేసి గ్రావిటీ సెంటర్ అంటే మనకి సెంటర్ హారిజంటల్ సెంటర్ వచ్చింది. లేఅవుట్ గ్రావిటీ అంటే మనకి
వర్టికల్ సెంటర్ వస్తుంది. దట్టు కూడా ఇప్పుడు వర్టికల్ సెంటర్ లోనే ఉంది, బట్ ఎందుకు రావట్లేదు అంటే మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట, పైన ఉంది కాబట్టి పైన సెంటర్కి వచ్చింది. అదే మనం ఇక్కడ స్పెసిఫై చేసామంటే లేఅవుట్ కి ఇక్కడ వస్తుంది. చూద్దాం, లేఅవుట్ లో మనకి గ్రావిటీ సెంటర్, సో సెంటర్కి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి హలో వరల్డ్ అని కనపడుతుంది. అయితే మెయిన్ లో ఈ లేఅవుట్ ఫైల్ని రాయాలి. ఈ లేఅవుట్ ఫైల్ని రాయాలి అంటే మనకి బై డిఫాల్ట్ ఆర్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. ఆర్, ఈ ఆర్ అనే వేరియబుల్లో మనకి ప్రతి ఒక్క ఫైల్ గురించి, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రతి ఫైల్ని అందులో రాసుంటారనమాట. సో ఆర్ బై డిఫాల్ట్ అది రాసుకుంటుంది, ఆర్ డాట్ లేఅవుట్ డాట్ మెయిన్ యాక్టివిటీ. మీకు కనపడుతుంది కదా మెయిన్ యాక్టివిటీ. సో మెయిన్ యాక్టివిటీని ఎంటర్ చేసిన వెంటనే ఇట్ రెఫర్స్ టు దిస్ ఫైల్ డైరెక్ట్లీ, ఆర్ విచ్ హ్యాస్ ఎవ్రీ కాంపోనెంట్ ఇన్ ఇట్. ఆర్ డాట్ లేఅవుట్ డాట్ మెయిన్ యాక్టివిటీ అంటే అర్థం ఏమంటే ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెస్ ది లేఅవుట్ ఫైల్ ఆఫ్ రిసోర్స్ ఆర్ఈఎస్ డైరెక్టరీ. ఆర్ఈఎస్ డైరెక్టరీలో ఉన్న లేఅవుట్లో ఉన్న మెయిన్ యాక్టివిటీ అనే ఫైల్ని ఇట్ విల్ యాక్సెస్ అనమాట. ఇది యాక్సెస్ చేస్తుంది. మనం రాసింది ఏమి, సెట్ కంటెంట్ వ్యూ, విచ్ మీన్స్ దట్ వీఆర్ గోయింగ్ టు వ్యూ దిస్ ఎక్స్ఎంఎల్ ఫైల్ యూజింగ్ జావా అని అర్థం అనమాట. సో మనకి ఒక వ్యూ కనపడుతుంది. ఇక్కడ వరకు వ్యూ రాసాం. ఇప్పుడు మేనిఫెస్ట్ ఫైల్లో మనం వీఆర్ నాట్ డిఫైనింగ్ దిస్ మెయిన్ క్లాస్. ఈ మెయిన్ క్లాస్ని డిఫైన్ చేయాలి. వన్స్ ఈ మెయిన్ క్లాస్ని డిఫైన్ చేస్తేనే మనకి అవుట్పుట్ కనపడుతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ వీఆర్ క్రియేటింగ్ వన్ యాక్టివిటీ. ఇట్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ ద నేమ్ ఆఫ్ ది ఫైల్ విచ్ ఇస్ ఓపెన్. సో డాట్ మెయిన్ ఈస్ రెఫర్స్ టు ది జావా ఫైల్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది com.svc.hello ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ లో ఉన్న మెయిన్ క్లాస్ అనేది యాక్సెస్ చేసుకుంటుంది. సో లాస్ట్ క్లాస్ లో నేనేం చెప్పాను, ఇంటెంట్ ఫిల్టర్ గురించి చెప్పాను. సో ఇంటెంట్ ఫిల్టర్ రాయాలి, ఇంటెంట్ ఫిల్టర్. సో ఇంటెంట్ ఫిల్టర్ లో 2 టైప్స్ ఉన్నాయి, యాక్షన్ అండ్ కేటగిరీ. సో యాక్షన్ ఈక్వల్ టు నేమ్ మెయిన్. మీరు టైప్ చేశారంటే కూడా చాలు, మెయిన్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. సో android.intent.action.main. సో యాక్షన్ అనేది ఎండ్ చేశాను. కేటగిరీలో కేటగిరీ నేమ్ ఈస్ లాంచర్. సో లాంచర్ని డిఫైన్ చేశాను. సో వీఆర్ రెడీ టు స్టార్ట్ ది ఎగ్జిక్యూషన్ అనమాట. ఒకసారి చూద్దాం. ఇప్పుడు దాకా ఇక్కడ ఇంటూ కనపడతానింది, ఇప్పుడు ఇంటూ పోయింది. కావాలంటే చూద్దాం, ఒక 2 లైన్స్ తీసేస్తాను. ఒక్క నిమిషం, ఈ యాక్టివిటీ తీసేసానంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ గమనించండి, ఇంటూ ఉంది కదా, విచ్ మీన్స్ యువర్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ రెడీ టు కంపైల్ అనమాట అని దాని అర్థం. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ పోతుంది, ఎక్కడ ఉన్నది ఇంటూ వెళ్ళిపోతుంది. సో వీఆర్ రెడీ అని అర్థం అనమాట. సో వచ్చింది కదా. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేయొచ్చు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసాము అంటే మనకి అవుట్పుట్ వస్తుంది. ప్లే రన్ యాప్ అని క్లిక్ చేసిన వెంటనే నెక్సస్ ఎస్ అనే ఎమ్యులేటర్ రన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ ఏవిడి మేనేజర్, మీకు ఇక్కడ చూస్తే స్టార్టింగ్ ఏవిడి లాంచింగ్ ఎమ్యులేటర్ ఒక పక్క లాంచ్ అవుతుంది, బిల్డింగ్ ఒక పక్క జరుగుతూ ఉంది. సార్ అసలు మనకి ఫైల్ ఎలా ఇన్స్టాల్ అవుతుంది అనేది కూడా కమెంట్స్ చెప్తాను నేను, ఓకేనా. మీకు ఏడిబి గురించి తెలిసినప్పుడు, ఆండ్రాయిడ్ డీబగ్ బ్రిడ్జ్ గురించి తెలిసినప్పుడు ఎలా ఇన్స్టాల్ అవుతుంది, ఈ కమెంట్స్ అన్నీ కూడా వస్తాయి, అన్నీ తెలుసుకుంటారు.
ఓకే, హలో వరల్డ్ అని వచ్చింది. ఓకేనా, హలో వరల్డ్ అని వచ్చింది. సో ఇప్పుడు ఈ హలో వరల్డ్కి ఒక టెక్స్ట్ కలర్ మారుద్దాం. అంటే మనం రాసిన కోడ్ కరెక్టా కదా తెలియాలి కదా. సో ఊరికే ఫన్ ఒకసారి చూద్దాం. టెక్స్ట్ కలర్ ఈక్వల్ టు బై డిఫాల్ట్ ఇక్కడ అసెంట్ ఉంది కదా, అసెంట్ కలర్ పెడదాం. సో వైట్ స్కై బ్లూ కనపడుతుంది. ఓకే ఫైన్, చూద్దాం. వీఆర్ గోయింగ్ టు రీస్టార్ట్ ది అప్లికేషన్. ఓకేనా, చేంజెస్ అనేవి వచ్చాయి. సో మీకు ఇలా కనపడుతుంది మీ అప్లికేషన్. ఇక్కడతో ఒక ప్రాజెక్ట్ మీరు క్రియేట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాజెక్ట్ ని మీరు క్రియేట్ చేశారు బై బై యూజింగ్ నో యాక్టివిటీ. యాక్టివిటీ ఏమి తీసుకోకుండా ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయాలంటే ఇది ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్ లో మీరు ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేశాం కదా, ఈ ప్రాజెక్ట్ ని మనం ఎలా డంప్ చేస్తాం, లేదు దీన్ని ఎలా బిల్డ్ చేస్తాం, దాని గురించి చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ బిల్డ్ అని ఉంది కదా, బిల్డ్ లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ బిల్డ్ బండల్స్ ఏపీకే, బిల్డ్ బండల్స్ ఆర్ ఏపీకేస్. ఇది వచ్చి సైన్డ్ బండల్ ఆర్ ఏపీకే. అయితే బిల్డ్ ఏపీకే అని సెలెక్ట్ చేశారంటే మీకు ఒక ఫైల్ వస్తుంది. ప్రాజెక్ట్ మొత్తం బిల్డ్ అయ్యి మీకు ఒక ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ లొకేట్ అని ఉంది కదా, క్లిక్ చేసాము అంటే ఈ ఫైల్ జనరేటెడ్ ఫోల్డర్ లో అవుట్పుట్ అనే ఫోల్డర్ లో ఉంటుంది. చూడు, హలో అనే ఫోల్డర్ లో, యాప్ లో, బిల్డ్ అనే ఫోల్డర్ లో, అవుట్పుట్స్ లో, ఏపీకే లో, డీబగ్ లో ఉంది. సో app.app-debug.apk ఇట్స్ ఎ ఫైల్ ఆఫ్ హలో ఏపీకే అనమాట. సో ఈ ఏపీకేని మీరు ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ ఏపీకేని మీరు గిటబ్ లో పెట్టాలనుకుంటున్నారు, నాకు చెప్పాలనుకుంటున్నారు, సార్ నేను ఇది చేశాను సార్, ఇది ఈ ప్రాజెక్ట్ నేను చేశాను అని మీరు నాకు చెప్పాలనుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఇదే. మీరు క్లాస్ వినిన తర్వాత నేను ఇచ్చే టాస్క్ మీరు కంపల్సరీ చేసి పోస్ట్ చేయాలి. సో ఎలా పోస్ట్ చేస్తాం ఈ యాప్ని? సో ఈ యాప్ని పోస్ట్ చేసేదానికి మనకి గిట్హబ్ తెలియాలి కదా. సో గిట్హబ్కి వెళ్దాం. సో గిట్ హబ్, మీరు గిట్హబ్కి వెళ్ళి ఒకసారి రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యారంటే మీకు ఇలా కనపడుతుంది. ఓకేనా, కనపడిన తర్వాత ఇందులో మనకి రెపాజిటరీస్ అని ఉంది కదా. సో ఇందులో రెపాజిటరీస్ లో ఇక్కడ న్యూ క్లిక్ చేయండి. న్యూ అని క్లిక్ చేస్తే మీరు క్రియేటింగ్ న్యూ రెపాజిటరీ అని వస్తుంది. ఇందులో నేను వచ్చి మ్యాడ్ అని ఇచ్చాను. సో మ్యాడ్ అనే రెపాజిటరీ లేదు కాబట్టి, హరీష్ హర్షలో మ్యాడ్ అనేది లేదు కాబట్టి వస్తుంది. సో మ్యాడ్ అనే దానికి డిస్క్రిప్షన్ మనం ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇక్కడ మాత్రం ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇనిషియలైజ్ దిస్ రెపాజిటరీ విత్ రీడ్మీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని క్రియేట్ రెపాజిటరీ ఇచ్చేసేయండి, కూల్గా అయిపోతుంది. సో ఒక రెపాజిటరీ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత మీకు ఇలా కనపడుతుంది హరీష్ హర్ష /మ్యాడ్ అని. మీరు ఇదే సేమ్ దీన్ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి ఇస్తే మీ ఫ్రెండ్స్ దీన్ని ఇలానే వ్యూ చేయొచ్చు. ఒకసారి చూడండి, మీ ఫ్రెండ్స్కి మీరు యాక్సెస్ ఇవ్వచ్చు. సో ఇలా కనపడుతుంది అనమాట వాళ్ళకి మ్యాడ్ అని. సో readme.md మ్యాడ్ అని కనపడుతుంది. ఇక్కడ మీరు ఏం ఫైల్స్ వేస్తే అక్కడ ఫైల్స్ అన్ని మీకు కనపడతాయి. సో నేనేం ఫైల్స్ వేయలేదు కాబట్టి కనపడలేదు. సో ఇప్పుడు నేను ఒక ఫైల్ వేయాలనుకుంటున్నాను, యాడ్ ఫైల్, అప్లోడ్ ఫైల్ ఆర్ క్రియేట్ న్యూ ఫైల్. అప్లోడ్ ఫైల్ క్లిక్ చేస్తున్నాను. అప్లోడ్ ఫైల్ క్లిక్ చేసి డ్రాగ్ ఫైల్స్ హియర్ టు యాడ్ అన్నా చేయొచ్చు, లేదా క్లిక్ చేసినా చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఈ ఫోల్డర్లో ఉంది కాబట్టి దీన్ని డ్రాగ్ చేస్తా. డ్రాగ్ చేసి అలా పట్టుకొని ఉంటే ప్లస్ కాపీ అని చూపిస్తుంది, అప్పుడు వదిలేయండి. ఫైల్ అనేది అప్లోడ్ అవుతూ ఉంది. సో ఈ ఫైల్ని
ఇక్కడ మీరు కమిట్ క్లిక్ చేస్తే వెంటనే కమిట్ అయిపోతుంది. ప్రాసెసింగ్ యువర్ ఫైల్స్ అని చెప్పి ఆ ఫైల్ అక్కడ ప్లేస్ అయిపోతుంది. ఇక్కడ ఉంది కదా readme డాట్ -debug.apk. ఈ ఫైల్ మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నేను చెప్పాను కదా మీ ఫ్రెండ్స్కి ఇచ్చారంటే లింక్, దీన్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. యూజింగ్ బ్రౌజర్, యూజింగ్ డెస్క్టాప్ ఉంది, యూజింగ్ కమాండ్ లైన్ ఉంది. డెస్క్టాప్ అయితే ఇక్కడ ఉంది కదా, అంటే గిట్ హబ్ డెస్క్టాప్ అని ఒక సాఫ్ట్వేర్, అది డౌన్లోడ్ చేసుకోండి. గిట్ హబ్ డెస్క్టాప్ని సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలా కనపడుతుంది. దీంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కరెంట్ రెపాజిటరీ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ క్లిక్ చేసి క్లోన్ రెపాజిటరీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లిస్ట్ ఆఫ్ రెపాజిటరీస్ విచ్ ఆర్ అవైలబుల్ టు మీ వస్తాయి అన్నమాట. అందులో మ్యాడ్ సెలెక్ట్ చేసి క్లోన్ కొట్టేనారంటే మ్యాడ్ రెపాజిటరీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో మ్యాడ్ వచ్చేసింది. మ్యాడ్ని క్లిక్ చేశాను అనుకో, మ్యాడ్కి సంబంధించినవి నాకు రెపాజిటరీస్లో సేవ్ అవుతాయి. ఇక్కడ షో ఇన్ ఎక్స్ప్లోరర్ని క్లిక్ చేస్తే నా డేటాబేస్లో సేవ్ అయిపోయి ఉంటుంది. ఈ ఫైల్ వచ్చింది కదా, అది ఎక్కడ ఉంది చూడు, దిస్ పీసీ డాక్యుమెంట్స్ గిట్హబ్ మ్యాడ్ అనే ఫోల్డర్లో ఉంది. ఇక్కడ నేను ఒకవేళ ఒక ఫైల్ని వేయాలి, సింపుల్, ఇది చాలా సింపుల్ అనమాట. ఇక్కడ నుంచి నేను ఒక ఫైల్ని నేను అప్లోడ్ చేయాలి అనుకో, ఎంత సింపుల్గా అయిపోతుందో చూపిస్తాను. output.json ఉంది కదా, దీన్ని వేస్తా ఊరికే. ఓకే, ఒక్క నిమిషం. ఫైల్ ఇన్ యూజ్ అని వస్తుంది. మళ్ళీ ఒకసారి బిల్డ్ కొడదాం. దీన్ని మూవ్ అయినట్టుంది. కాపీ క్లిక్ చేసి మ్యాడ్ ఫోల్డర్లో వేద్దాం. వేసాను కదా, ఇక్కడ ప్లేస్ చేసేసి దీన్ని క్లోజ్ చేసేసాను, దీన్ని క్లోజ్ చేసేసాను. డైరెక్ట్గా గిట్హబ్ డెస్క్టాప్కి వెళ్ళిపోయి మనకి ఇక్కడ ఫైల్ వచ్చేసి ఉంటుంది. మనం అక్కడ వేసిన ఫైల్ని ఇక్కడ అది రిట్రీవ్ చేసి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం శాంపుల్ ఏదో ఒక డిస్క్రిప్షన్, ఒక ఫైల్ కమిట్ ఇవ్వాలన్నమాట. ఇచ్చి మాస్టర్, కమిట్ టు మాస్టర్ క్లిక్ చేసామంటే కమిట్ అయిపోతుంది. ఇక్కడ పుష్ అని ఉంది కదా, పుష్ ఆరిజిన్, దీన్ని క్లిక్ చేసామంటే మీకు ఆన్లైన్లోకి వచ్చేస్తుంది. సింపుల్. మీరు ఫోల్డర్ వేయాలన్నా వేసుకోవచ్చు, ఫైల్స్ వేయాలన్నా వేసుకోవచ్చు, ప్రతిదీ కమిట్ అయిపోతుంది. నో ఇష్యూ. అయిపోయింది. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. output.json, ఇక్కడ ఇనిషియల్ కమిట్ యాడ్ ఫైల్స్ టు వయా అప్లోడ్ శాంపుల్ అని వచ్చింది. సో ఇక్కడ టైమింగ్ వస్తాం 26 seconds అబౌవ్ అని. సో ఇలా మీకు మీ కోడ్ని రాస్తారు. అప్ టు నౌ మొత్తం అందరికీ అర్థమైందమ్మా?